రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తమ అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టుకొని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మరి 44 చట్టాలు సాధించుకున్నట్టు ఘనత కూడా కార్మిక వర్గానికి ఉంది. అలాంటి సాధించుకున్న హక్కులను ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 4 లేబర్ కోడ్లను అమలు చేయడం సరైన పద్ధతి కాదని మేము కార్మిక వర్గంగా, కార్మిక సంఘాల నాయకులుగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవహరిస్తున్నాం. అట్లనే పోయిన సందర్భాల్లోనే రైతులు ఢిల్లీ నడిబొడ్డున అనేక రకాలుగా రైతు నల్ల 3 చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి రైతులపై అనేక రకాలుగా దాడులు చేపించడము కేంద్ర ప్రభుత్వానికి దక్కిందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా 4 రోజులు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ నడిబొడ్డున రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని ఈరోజు పోలీసు బలగాలను పెట్టి, భారీ గేట్లు పెట్టి అనేక రకాలుగా